ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలోనికి రావడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించుకొని మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యాకోబు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 5వ వచనంలో 5వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం ఆల్రెడీ ధ్యానం చేశాము. అయితే 12వ ఈ వచనాన్ని వివరించేటప్పుడు అనేక ఎగ్జాంపుల్స్ను నేను తీసుకోవడం జరిగింది. అయితే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడను గాని భూమి తోడను గాని మరి దేని తోడను గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుడునట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అంటే మన మాటలు ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. మిత్రులారా, నిన్నటి దినానికి కొన్ని బైబిల్ ఉదాహరణలు మనం చూసాం. యెఫ్తా తొందరపాటుతోటి ఒక ప్రమాణం చేశాడు. తర్వాత అది అతనికి, అతని కూతురికి, అతని రాజ్యంలో చాలామందికి తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలిగించింది. కాబట్టి తొందరపాటుతో ప్రమాణాలు చేయడం అన్నటువంటిది జరగకూడదు. అదేవిధంగా రాజు అయినటువంటి హేరోదు ఎవరినో సంతోష పెట్టాలని చెప్పి లేనిపోని వాగ్దానాలు చేసి చెట్టు చివరకు బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తలను నరగడం జరిగింది. ఒకరిని మెప్పించడానికి వాగ్దానాలు చేయకూడదు. ఆ తర్వాత పేతురు విషయం మనం చూసాము. 3 సార్లు బొంకాడు, అబద్ధం చెప్పాడు. యేసు ఎవరో నాకు తెలియదని చెప్పి, కానీ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు నమ్మలేదు. అయితే వారిని నమ్మించడానికి పేతురు ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించాడు. అంటే మనం చెప్పే అబద్ధాలను ఇతరులు నమ్మే విధంగా చేయడానికి నిబంధనలు చేయడం కానీ, ఒట్టు పెట్టుకోవడం కానీ, ప్రమాణం చేయడం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేయకూడదు మిత్రులారా. ఆ తర్వాత గిబియోనీయులు ఏ విధంగా ఇజ్రాయేలీయులను మోసం చేశారో, మోసం అంటే వాళ్ళు బ్రతకాలన్న ఆశతోటి ఇజ్రాయేలు ప్రజలతో మనం ఏ విధంగా యుద్ధం చేసి గెలవలేము. గిబియోనీయులు చాలా బలవంతులైనటువంటి ప్రజలే, కానీ వాళ్ళు చాలా తెలివి కలిగినటువంటి వాళ్ళు. ఇజ్రాయేలులతో నిబంధన చేసుకుందాము, మనం బ్రతుకుతాము అన్న తాత్పర్యంతో వాళ్ళు ఒక వేషం వేసుకుని వచ్చారన్నమాట. అయితే ఇజ్రాయేలు ప్రజలు కానివ్వండి, యెహోషువ కానివ్వండి తొందరపడి యెహోవా యొద్ద విచారణ చేయక, ఆ పదం వ్రాయబడింది. నిన్నటి దినాన మనం చూసాం యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో. యెహోవా యొద్ద విచారణ చేయకుండానే తొందరపాటుతోటి నిబంధన చేసుకున్నారు. కాబట్టి ఇది కూడా మరొక ఎగ్జాంపుల్. తొందరపాటుతో ఎప్పుడు కూడా నిబంధన చేయకూడదు. ఆ తర్వాత సౌలు, రాజు అయినటువంటి సౌలు ఫిలిష్తీయులతో యుద్ధం జరిగే సమయంలో తొందరపాటుతోటి ఒక ప్రమాణం చేయించాడు. ఏంటి తొందరపాటుతోటి? సాయంకాలం అయ్యే వరకు ఎవరు భోజనం చేయకూడదు. మరి యుద్ధం చేసే సైనికులు భోజనం చేయకపోతే ఎలా? దొరికినట్టు తింటూ వాళ్ళు యుద్ధం చేసుకుంటేనే వాళ్ళ ఒంట్లో శక్తి ఉంటుంది. అనాలోచితమైనటువంటి నిబంధనలు, అనాలోచితమైనటువంటి ప్రమాణాలు, అనాలోచితమైనటువంటి ఒట్టులు ఈ రకంగా పెట్టుకోకూడదు, తప్పు. తుదకి ఏమైంది? ఆయన కొడుకైనటువంటి యోనాతానే, మరి అసలు యోనాతానికి ఈ విషయం తెలుసో తెలీదో, అతడు తేనె తినటం జరిగింది. అంటే సౌలు రాజు చేయించినటువంటి ప్రమాణమును అతను మీరడం జరిగింది. అఫ్ కోర్స్ మరి సౌలైతే ఇది మీరినటువంటి వాళ్ళను చంపాలి అన్నటువంటి తలంపు సౌలు కలిగి ఉంటే ప్రజలు దానిని వ్యతిరేకించడం జరిగింది. అనాలోచితమైనటువంటి ప్రమాణాలు,
అనాలోచితమైనటువంటి నిబంధనలు, అనాలోచితంగా ఒట్టు పెట్టుకోవడాలు ఇటువంటివి చేయకూడదు. ఆ తర్వాత రాహేలు, లాబాను వీళ్ళ ఎగ్జాంపుల్స్ మనం చూసాము. యాకోబు పారిపోతూ ఉన్నాడు. యాక్చువల్గా యాకోబుకు తెలియకుండానే రాహేలు గృహదేవతలను, లాబాను ఇంటి ఆ గృహదేవతలను దొంగతనం చేయడం జరిగింది. కానీ ఈ విషయం తెలియకుండా యాకోబు చాలా పౌరుషంతో మాట్లాడతాడు. లాబాను వీరిని పట్టుకున్న తర్వాత, మరి నా గృహదేవతలను మీరెందుకు దొంగతనం చేశారంటే, ఒకవేళ అట్లా ఎవరైనా దొంగతనం చేస్తుంటే వాడు మరణం పాలవుదురుగాక అన్నట్టు చాలా ఉద్రేకంతో, కోపంతో యాకోబు మాట్లాడడం జరిగింది. కోర్స్ లాబాను ఆ గృహదేవతలను కనుక్కోలేకపోయాడు. ఎందుకంటే రాహేలు దాచిపెట్టింది. రాహేలు అసలు వాటిని తెచ్చిన విషయం కానీ దాచిపెట్టిన విషయం కానీ యాకోబుకు తెలియదు. కానీ మనం ఒక అబ్జర్వేషన్ గమనించాం. ఒక అబ్జర్వేషన్ అంటే ఆ తర్వాత కొద్ది దినాలలోనే కొద్ది నెలల్లోనే రాహేలు మరణించడం జరిగింది మిత్రులారా. అయితే ఈ రెండిటికి సంబంధం ఉంది అని మనం చెప్పడం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆ విధంగా లేనటువంటి దాన్ని అనవసరంగా మనం చెప్పకుండా ఉంటూ మంచిది. కానీ ఇది ఒక అబ్జర్వేషన్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరొక సందర్భం ఉంది చూడండి. మీరు కానీ సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం తర్వాత చదవండి. అక్కడ రాజైనటువంటి దావీదు, అతని సైనికులు ఈ నాబాలు అన్నటువంటి ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. ఆ నాబాలు యొక్క గొర్రెల మందను, పశు సంపదను అరణ్యంలో కాపాడుతూ రావడం జరిగింది. అయితే ఒకానొక సందర్భంలో కరువు కాలం వచ్చినప్పుడు దావీదు తన మనుషులను నాబాలు దగ్గరకు పంపిస్తాడు. ఈ విధంగా నీ యొక్క సేవకులను కానీ, కాపరులను కానీ, మందను కానీ మేము కాపాడుతూ వచ్చాము. వాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా చూసుకున్నాము. ఏదైనా ఈ కరువు కాలం కాబట్టి భోజనానికి కొన్ని గొర్రెలను అడగడం జరిగింది. అయితే నాబాలు చాలా దురుసుగా మాట్లాడటం జరిగింది. దురుసుగా మాట్లాడినప్పుడు దావీదు తీవ్రమైనటువంటి కోపాన్ని తెచ్చుకుంటాడు. ఆ కోపంలో ఒక మాట అంటాడు, తెల్లవారేసరికి నాబాలు ఇంటిలో ఉన్నటువంటి పురుషులందరినీ హతం చేస్తానంటాడు. అసలు మగపిల్ల అనేది లేకుండా మొత్తాన్ని చంపేస్తానంటాడు. మీరు ఆ మాటను ఒకసారి మనం గమనిద్దామా? సమూయేలు మొదటి గ్రంథానికి రండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయానికి రండి మిత్రులారా. 25వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో ఆ 10వ వచనం చూస్తేనేమో నాబాలు ఏ విధంగా దురుసుగా మాట్లాడాడో అది మనం చూడొచ్చు. అసలు నాబాలు ఏమంటాడు చూడండి. దావీదు ఎవడు? యెష్షే కుమారుడు ఎవడు? తమ యజమానుడును విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు అని చెప్పి మీరు ఆ తర్వాత చదవండి. సమయ భావన వలన ఆయన్ని చదవడం లేదు. 12వ వచనం చూడండి. దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి మాటలని తెలియజేసిరి. అంతట దావీదు వారితో, మీరందరూ కత్తులు ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లని, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నడుగుతాయి దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుష్యుడు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మీరు అదేవిధంగా కిందకు వస్తే 21వ వచనం చూడండి. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచు వచ్చితిని, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అనుకొని
అతనికున్న వారిలో ఒక మగ పిల్లవానినైనను తెల్లవారునప్పటికీ నేనుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రులకు కలుగుజేనుగాకని ప్రమాణము చేసి ఉండను. ప్రమాణం చేశాడు. చూసారా? అంటే కోపంలో ఏమని ప్రమాణం చేశాడు? నేను చంపుతాను, ఒక్క మగ పిల్లవాడిని కూడా నేను ఉండనివ్వనని ప్రమాణం చేశాడు. అయితే ఆ తర్వాత నాబాలు భార్య అయినటువంటి అబీగయలు జ్ఞానవంతురాలు. ఆవిడ అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలతో తన సేవకులతో వచ్చి దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి మాట్లాడినప్పుడు తర్వాత దావీదు తన మనసు మార్చుకుంటాడు. అయితే దావీదు విషయం ఏమైనా రాయబడి అతడు ప్రమాణము చేసి ఉండను, యెహోవా నాకు దేవుడు మరి గొప్ప అపాయం దావీదు శత్రులు కలుగుజేయను కానీ ప్రమాణం చేశాడు. కానీ తర్వాత అది మార్చుకున్నాడు. కాబట్టి కోపములో, ఉద్రేకములో ప్రమాణము చేయటం మంచి పని కాదు. మీకు మరొక సందర్భాన్ని తీసుకొస్తాను. రాజు అయినటువంటి సిద్కియా. ఈ సిద్కియా ఎవరు? యూదా రాజులలో ఆల్మోస్ట్ ఇంకా ఆఖరి వాడనమాట రాజు అయినటువంటి సిద్కియా. బబులోను రాజులు యూదా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. అయితే నెబుకద్నెజరు, రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఎవరు? బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజు అయినటువంటి సిద్కియాతో ఒక ప్రమాణం చేపిస్తాడు. ఏంది? నేను నీకు నమ్మకంగా ఉంటాను అని. ఈ సిద్కియా అన్నటువంటి రాజు, ఈ యూదా రాజు మరి హృదయంలో దురుద్దేశం ఉంది. హృదయంలో అతనేమి దేవుని ప్రేమించినవాడు కాదు, కానీ యెహోవా దేవుని నామాన ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? నెబుకద్నెజరుకు నేను నమ్మకంగా ఉంటాను అని ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసి తరువాత ఆ ప్రమాణాన్ని వదిలిపెట్టి, అతడు చాలా చెడ్డవాడనమాట, రహస్యంగా ఈజిప్టు రాజులతో ప్రమాణం చేసుకొని నెబుకద్నెజరు పైన తిరుగుబాటు చేస్తాడు. అయితే ఆ తర్వాత నెబుకద్నెజరు మరలా సిద్కియాను పట్టుకోవటం, అంటే బబులోను రాజులు సిద్కియాను పట్టుకోవటం, అతని కళ్ళను ఊడబెరికటం జరిగింది. కాబట్టి అంటే చెడుతనంతో, నిజంగా యథార్థత లేదు, యథార్థత లేకుండా కఠినమైన హృదయంతో అతడు ప్రమాణం చేయటం జరిగింది. ఆ విషయం దేవుడే చెప్తాడు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథానికి రండి. మీరు తర్వాత దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయం చదివితే మీకు ఆ స్టోరీ అంతా తెలుస్తుంది. అయితే యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాటను మీ ముందుకు తీసుకొస్తాను. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. ఇందుకు ప్రభువైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవము తోడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మోపుదును. చూసారా? వాస్తవంగా సిద్కియాను కాపాడడానికి అది దేవుని దయ, దేవుని కృపలో దేవుడే చేయించాడు ఆ యొక్క నిబంధన. కానీ ఇతడు నిబంధనల నిర్లక్ష్యము, ఎందుకు? మంచివాడే కాదు, చాలా చెడ్డవాడు. అందుకని 18వ వచనం చూడండి. తన ప్రమాణము నిర్లక్ష్యము పెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఏమాత్రమును తప్పించుకొనడు. ఇది 18వ వచనం. అంటే అసలు సిద్కియా ఎంత చెడ్డవాడో నేను ఇందాక చెప్పినటువంటి దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం చదవండి. కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. కాబట్టి కఠినమైన హృదయంతో, అంటే యథార్థత లేకుండా నిబంధనలు చేయకూడదు, యథార్థత లేకుండా. కాబట్టి మిత్రులారా, ఏ సందర్భాలలో నిబంధనలను తప్పుగా చేయకూడదో, ప్రమాణాలు తప్పుగా చేయకూడదు మనం చూస్తూ వచ్చాం. తొందరపాటుతో చేయకూడదు, లేకపోతే నిర్లక్ష్యంతో, కఠినమైన హృదయంతో, యథార్థత లేకుండా నిబంధన చేయకూడదు, లేదంటే కోపంతో, ఉద్రేకంతో నిబంధన చేయకూడదు, లేదా అనాలోచితంగా అసలు పరిస్థితులేమీ తెలియకుండా మనం నిబంధనలు చేయకూడదు. మిత్రులారా, యెహోవా యొద్ద విచారణ చేయకుండా నిబంధనలు చేయకూడదు, లేదా ప్రజలను మన అబద్ధాలను
వాళ్ళు నమ్మేలా చేయడానికి, మోసపరచడానికి ఓట్లు పెట్టుకోవడం కానీ, ప్రమాణాలు చేయడం కానీ, నిబంధనలు చేయడం కానీ, ఇటువంటి పనులు చేయకూడదు. అంటే ఏ ఏ సందర్భాలలో మనము ఇటువంటి పనులు చేయకూడదు నేను మీ ఎదుటకు తీసుకొచ్చాను. అయితే బైబిల్ గ్రంథంలో చక్కగా ప్రమాణాలు చేసి ఒక నిబంధనకు కట్టుబడి ఉండి యథార్థతతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నేను మీ దృష్టికి ఆల్రెడీ నిన్నటి దినాన యోబు గురించి చెప్పాను, దావీదు గురించి చెప్పాను. యోబు అన్నాడు, కన్యకును చూడకూడనట్టు నా కనులతో నిబంధన చేసుకున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే లస్ట్ఫుల్ ఐస్ తోటి, అంటే చెడు దృష్టితోటి, చెడు కోరికలు కలిగి నేను ఒక కన్యకను చూడను, ఒక స్త్రీని చూడను. అదొక మంచి తలంపు కదా. యథార్థముగా అతడు ఎవరు బలవంతం చేయాల, తనంతటికి తానే నేను ఒక నిబంధన చేసుకుంటాను. ఎందుకు ఈ నిబంధన? ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. నా దేవునికి నేను యథార్థంగా ఉంటాను, పాపము నా హృదయంలో చేయను, నన్ను నేను అపవిత్రపరచుకోను. ఇది ఇప్పుడు ఒక ప్రమాణము, నన్ను నేను అపవిత్రపరచుకోను, నన్ను నేను పాడు చేసుకోను, దేవునికి అయిష్టమైన వాటితో వ్యభిచారముతో నన్ను నేను నింపుకోను అని ఒక నిబంధన చేసుకోవడం మంచిది కదా. నిన్నటి దినాన్ని చూసాం, దానియేలైనా దావీదైనా అటువంటి నిబంధనే చేసుకున్నాడు. దానియేలైనా సరే ఆహార విషయంలో విగ్రహములకు అర్పించినటువంటి వాటిని నేను తిననని చెప్పి అతడు ఒక తీర్మానము. చూడండి, ఇక్కడ నిబంధన అంటే ఏంటంటే అదొక తీర్మానము, అదొక ప్రమాణము, అదొక కట్టుబాటు అన్నమాట. నేను కట్టుబడి ఉంటాను. అది దేనికి సూచన? యథార్థతకు, దేవుని ఎడల వీరు ప్రదర్శించే విశ్వసనీయత. నేను దేవునికి కట్టుబడి ఉంటాను. ఉదాహరణకు ఆలోచన చేయండి, వివాహం అనేది ఒక నిబంధన. ఎందుకు అదొక నిబంధన అయింది? నేను ఈ స్త్రీకి కట్టుబడి ఉంటాను, అది తప్ప. లేకపోతే ఒక స్త్రీ ఈ పురుషునికి నేను కట్టుబడి ఉంటాను, యథార్థంగా ఉంటాను నా జీవిత కాలము వరకు. కాబట్టి ఆ నిబంధన చేసేటప్పుడు ఎవరు కూడా ఏమో నాకేం తెలుసు, నేను భవిష్యత్తులో ఎలా ఉంటానో నాకేం తెలుసు, నేను నిబంధన చేయను, నిబంధన చేయకుండానే నేను పెళ్లి చేసుకుంటానంటే కుదురుతుందా? కుదరదు కదా. భవిష్యత్తు ఏందన్నది కాదు, మొదట నువ్వు ఎందుకు నిబంధన చేసుకుంటావంటే ఒక ప్రత్యేకమైన సంబంధములోనికి, ఒక ప్రత్యేకమైన రిలేషన్షిప్లోకి నేను ఎంటర్ అవుతాను, కాబట్టి నేను పాపము చేయను, నేను కట్టుబడి ఉంటాను, ఈ స్త్రీకి కట్టుబడి ఉంటాను, ఈ పురుషునికి కట్టుబడి ఉంటామని ఒక నిబంధన తోటి వైవాహిక జీవితం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎన్ని శోధనలు నీకు ఎదురొచ్చినా కానీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు, అరే నేను ఒక నిబంధన చేస్తున్నాను కదా, ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలి కదా అని ఆ నిబంధన జ్ఞాపకము చేసుకుని ఆ శోధన నుంచి మనము తొలగిపోవాలి మిత్రులారా. అది విధానం. ఇక్కడ నిబంధన యొక్క ఉద్దేశాలు అవి. ఒక చక్కటి సందర్భం మీ ముందుకు తీసుకొస్తున్న రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయానికి రండి. రూతు గ్రంథము న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఉంటుంది. ఎందుకంటే ఈ రూతు గ్రంథంలో సంభవించిన సంఘటనలు న్యాయాధిపతుల కాలంలోనే జరిగాయి. ఆ 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఇది ఏంటి? ఇది ప్రమాణము, ఇది ఒక నిబంధన. ఒకవేళ ఏదైనా వేరు చేస్తే యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. అది దేనికి సూచన? అదొక ప్రమాణము, అదొక నిబంధన, అదొక ఒట్టు లాంటిది. ఒకవేళ నేను దీన్ని మీరితే యెహోవా నాకు కీడు చేయనుగాక. ఇప్పుడు ఎవరైనా మనం వెళ్ళి రూతు ఇది తొందరపాటు, నువ్వు ఇలా చేసేవని రూతుతో అనగలమా? లేము. అది రూతు యొక్క యథార్థత. అందులో తొందరపాటు లేదు, అనాలోచితము లేదు, మోసపూరితము లేదు, కోపము లేదు, ఇటువంటిది కాదు. యథార్థమైన హృదయంతో రూతు ఒక తీర్మానం చేసుకుంది. తీర్మానం అంటే అదొక ప్రమాణం, అదొక నిబంధన. వెళ్ళింది, తాను తీసుకున్న తీర్మానమును బట్టే తాను ఒకదానికి కట్టుబడి ఉండాలనుకుంది. వెళ్ళింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు,
దేవుడు రూతును దీవించాడు మిత్రులారా. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఆ స్త్రీని ఉంచాడు. ఎంత గొప్ప విషయం కదా! ఒక మంచి తీర్మానము, నేను కట్టుబడి ఉంటాను ఈ దేవునికి. మనం కూడా మిత్రులారా ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి ఉండాలి మిత్రులారా. ఒక మంచి ఉద్దేశంతో మనము కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, కొన్ని తీర్మానాలు తీసుకోవటము, దేవునితో ఒక రకమైనటువంటి నిబంధనలోనికి ప్రవేశించటము అది ఎప్పుడూ తప్పు కాదు మిత్రులారా. మీరు బైబిల్ గ్రంథం చూస్తే అనేక మంది నాయకులు అనేక సందర్భాలలో ఇజ్రాయేలు ప్రజలను దేవునితో వారికున్నటువంటి నిబంధనలోనికి ప్రవేశించడానికి, మరలా నూతన పరుచుకోవడానికి నడిపించారు. ఉదాహరణకు మీరు చూడండి, మనం కానీ వాస్తవంగా దేవుడు ఈ మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో ఒక నిబంధన చేశాడు సీనాయి పర్వతం దగ్గర. సీనాయి పర్వతం దగ్గర నిబంధన చేసిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలు ఏం చెప్పారు? మా దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నీ మేము పాటిస్తామన్నారు. మీరు చెప్పినని చేస్తామని చెప్పారు. మరి అది యథార్థ హృదయంతో చేశారా లేదా అనేది వాళ్ళ ప్రవర్తన మనకు చెప్తుంది. ఆ తర్వాత అధ్యాయంలో నిర్గమాకాండం 24వ అధ్యాయం అనుకుంటాను, అక్కడికి వస్తే వాళ్ళు ఒక బంగారు దూడను చేసుకుంటారు. మోషే సీనాయి పర్వతం పైన 40 దినాలు ఉండేసరికి మా ముందల పోవటానికి మాకు ఒక దేవుడు కావాలని చెప్పి అహరోను యొక్క నాయకత్వంలో ఒక బంగారు దూడను చేసుకుంటారు. అప్పుడు మోషే ఆ పర్వతం పైనుంచి వచ్చి ఆ 10 ఆజ్ఞల పలకలు పగలగొట్టడం జరిగింది. అయితే ఆ పాపమును పరిహరించిన తర్వాత మరణ మోషే ఏం చేస్తాడో తెలుసా? వారి యొక్క నిబంధనను నూతన పరుస్తాడు. ఈ విషయం మీరు నిర్గమాకాండం 34వ అధ్యాయంలో చదవండి. అంటే మోషే ఏం చేస్తాడు? నిబంధనను నూతన పరిచాడు. అంటే ఏం చేశాడు? ఆల్రెడీ ఒక నిబంధన ఉంది, ఆ నిబంధనను వీళ్ళు మీరారు. అయితే మోషే ఏం చేశాడంటే మరలా వారిని ఆ నిబంధనలోనికి నడిపించాడు. నిబంధనలోనికి నడిపించడం అంటే అర్థం ఏంటి? దేవునితో సంబంధంలోనికి, దేవునితో ఈ రిలేషన్షిప్లోనికి మరలా కట్టుబడి ఉంటాము. మేము మరలా విగ్రహాల వైపు తిరగము, నిజదేవుని ఆరాధిస్తాము, నిజదేవునికి కట్టుబడి ఉంటాము. అది నిబంధనను నూతన పరచడం అంటే దాని ఉద్దేశమే అది. మీరు ఆ తర్వాత గమనిస్తే వీళ్ళు ఇంకా అరణ్య యాత్ర 40 సంవత్సరాలు ముగించుకొని మోయాబు దేశానికి దగ్గరకు వస్తారు. ఇక మోయాబు దేశమునకు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఉన్నదంతా కూడా వాగ్దాన దేశమే. ఆ వాగ్దాన దేశాన్ని ఇంకా ఆక్రమించుకోవాలి. వాస్తవంగా వీళ్ళు మోయాబు దేశంలో ఉన్నప్పుడు అప్పుడు ఉంది కొత్త తరం ప్రజలు. ఆ పాత తరం వాళ్ళందరూ ఆ అరణ్యంలోనే చనిపోయారు. పాత తరం వాళ్ళంటే ఎవరు? ఆ ఈజిప్టు దేశం నుంచి బయటకు వచ్చారు చూడండి. బయటకు వచ్చి దేవుని పైన సణిగి గొణిగి తిరుగుబాటు చేసినటువంటి ఆ పాత తరం అంతా కూడా అరణ్యంలోనే నశించిపోయారు. ఇప్పుడు కొత్త తరం మాత్రమే ఉంది మోయాబు దేశానికి వచ్చినప్పుడు. ఈ కొత్త తరం వాళ్ళు ఇక వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలి. ఆ సమయంలో ఏమైందంటే మోషే మరలా నిబంధనను నూతన పరుస్తాడు. మీరు ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం చూడండి. ప్రజలతో ప్రమాణం చేపిస్తాడు మోషే. ఏంది ప్రమాణము? మేము దేవునికి నమ్మకంగా ఉంటాం, దేవుని ఆజ్ఞలు పాటిస్తాం, మేము విగ్రహాల వైపు తిరగము, ఈ దేవునికి కట్టుబడి ఉంటామని చెప్పి మోషే దేవుని ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేస్తాడు. మీరు చదవండి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో. అంటే ఏంటి ఈ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ నాయకులు ఏం చేస్తున్నారంటే ప్రజలు దేవునికి కట్టుబడి ఉండాలి, ఈ లోకం వైపు తిరగకూడదు, విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, చెడు చేయకూడదు, దేవునికి కట్టుబడి ఉండాలి, ఆ పవిత్రతను కాపాడుకోవాలి అన్నటువంటిది ఈ నాయకుల యొక్క ప్రయత్నం మిత్రులారా. మీరు ఆ తర్వాత యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చదవండి. యెహోషువ అప్పటికి ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈ ఇజ్రాయేలు ప్రజలు చుట్టూ అనేకమైనటువంటి అన్య దేవతలు ఉన్నారు. అయితే యెహోషువ వృద్ధాప్యంలోనికి వచ్చాడు. ఇక యెహోషువ చనిపోయేటువంటి పరిస్థితి. చనిపోయే ముందు ఏం చేస్తాడంటే యెహోషువ ప్రజలందరినీ షెకెము అనేటువంటి పట్టణంలో సమకూర్చాడు. షెకెము అనేటువంటి పట్టణంలో సమకూర్చి ప్రజలతో ఒక తీర్మానం చేపిస్తాడు.
ఆయన కూడా అప్పుడే ఆ సందర్భంలో అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మీరెవరిని సేవిస్తారో మీరు నిర్ణయించుకోండి. ఒక నిర్ణయం తీసుకోండి, ఒక తీర్మానం చేసుకోండి, ఒక ప్రమాణం చేయండి, ఒక నిబంధన చేయమని చెప్పి మరలా నిబంధనను నూతనపరచడం జరిగింది యెహోషువ. మీరు దీన్ని యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మీరు చూడొచ్చు మిత్రులారా. యెహోషువ కాలం తర్వాత మరలా ప్రజలు మీరడం జరిగింది. మరలా అన్య దేవతల వైపు పోతారు, మరలా దేవుని వదిలిపెడతారు. మరలా అప్పుడు సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చిన తర్వాత సమూయేలు కాలంలో ఏం జరిగిందంటే ప్రజలు ఒక రాజును కోరుకుంటారు. సరే, రాజును నియమించిన తర్వాత మీరు సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయము. రాజును నియమించిన తర్వాత సమూయేలు ఏం చేస్తాడంటే, ఈ రాజు, ఈ ప్రజలు, ఒక రాజు ఉన్నప్పటికీ, ఇప్పుడు సౌలు మీ పైన రాజుగా ఉన్నప్పటికీ మీ పైన సర్వాధికారి దేవుడే. ఈ విషయం మీరు గమనించాలి. దేవునికి కట్టుబడి ఉండాలి, దేవుని ఆజ్ఞలు మీరు పాటించాలి. ఒక రాజు ఉన్నప్పటికీ మీ పైన నిజమైన రాజు దేవుడే, నిజమైన సర్వాధికారి దేవుడని చెప్పేసి రాజును ఇజ్రాయేలు ప్రజలను మరలా వారి యొక్క నిబంధన దేవునితో నూతన పరుచులాగా చేస్తాడు. మీరు అది చదవండి. ఇదంతా గిల్గాలులో జరిగింది మిత్రులారా. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం చూస్తే మరలా ప్రజలు వారి యొక్క నిబంధనను పునరుద్ఘటిస్తాడనమాట. ప్రజలు చేసుకుంటారు, మరలా నిబంధనలోకి ప్రవేశిస్తారు. మేము దేవునికి కట్టుబడి ఉంటాం అంటే ఆల్రెడీ నిబంధన ఎగ్జిస్టింగ్, ఒక నిబంధన ఆల్రెడీ దేవుడు చేయించాడు, దానిని మరలా నూతన పరుస్తుంటాడు. కాబట్టి నూతన పరచడం అంటే ఏంటి? మరలా దేవుని వైపు తిరగటం, మరలా పవిత్రపరచుకోవటం. మేము దేవుణ్ణి ఆరాధిస్తాము, ఇదివరకు చేసిన తప్పులు మరలా చేయము, దేవునికి కట్టుబడి ఉంటాము. ఇది సమూయేలు జయించినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత రాజుల కాలంలో యెహోయాదా అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. నేను మీకు చెప్పాను కదా, జకర్యా తండ్రి యెహోయాదా. ఈ యూదా రాజుల్లో అతల్య అనేటువంటి ఒక క్రూరురాలు, దుష్టురాలైనటువంటి ఒక రాణి వస్తుంది. అందరినీ, దావీదు రాజవంశంలో అందరినీ చంపుతూ ఉంటే యెహోయాదా ఈ రాజు ఏం చేస్తాడంటే, యెహోయాషు అన్నటువంటి ఒక పిల్లవాడిని దాదాపు 6 సంవత్సరాల పాటు దాచిపెడతాడు అతల్య నుంచి. ఆ పిల్లవాడికి 7 సంవత్సరాలు వచ్చేసరికి అప్పుడు మరలా ఆ రాణిపై అటాక్ చేసి ఆ రాజ్య సింహాసనం పైన యెహోయాషును కూర్చోబెడతాడనమాట. జోయాష్ అంటారు ఇంగ్లీష్లో. యెహోయాషును కూర్చోబెడతాడు. రాజుగా కూర్చోబెట్టిన తర్వాత మరలా రాజ్య పరిపాలనను స్థిరపరిచి మరలా ఇజ్రాయేలు ప్రజలందరూ సమకూర్చి మరలా వారిని దేవునిలోనికి, ఆ నిబంధనలోనికి తిరిగి తీసుకురావడానికి అతను ప్రయత్నం చేస్తాడు, నడిపిస్తాడు. అంటే అతను ఏం చేశాడంటే ఇజ్రాయేలు ప్రజలలో ఆధ్యాత్మిక జీవితాన్ని మరలా పునరుజ్జీవింపజేశాడు మిత్రులారా. ప్రజలు ఎలా పడితే అలా ఉన్నారు, రాజరికం లేకుండా పోయింది, అంతా అతల్య రాణైపోయింది, విగ్రహారాధన అయిపోయింది. కానీ యాజకుడైనటువంటి యెహోయాదా దాడి చేసి ఆవిడని తొలగించి ఈ కుమారుని యెహోయాషును కూర్చోబెట్టి మరలా నిబంధనలోనికి ప్రజలందరూ ప్రవేశించేలా వాళ్ళతో ప్రమాణం చేపిస్తాడు. అంటే ఏంటి ఇక్కడ? వారి ఆధ్యాత్మిక జీవితాన్ని మరలా తిరిగి పునరుజ్జీవింపజేశాడు. దేవునికి వారిని మరలా ప్రతిష్ఠ చేశాడు. వాళ్ళు మరలా వారి దేవుని వైపు తిరిగేలా చేశాడు మిత్రులారా. మీరు ఇది రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఇదే విషయాన్ని దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో. ఆ తర్వాత మీరు హిజ్కియా రాజు గురించి ఆలోచించండి. హిజ్కియా రాజు తండ్రి ఎవరు? ఆహాజు అసలు చాలా చెడ్డవాడు. ఆయన కాలంలో దేశంలో విపరీతమైనటువంటి విగ్రహారాధన, యెరూషలేములో దేవాలయం ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది ఆహాజు కాలంలో. అయితే ఆయన కుమారుడైనటువంటి హిజ్కియా చాలా భక్తిపరుడు. ఆయన వచ్చిన వెంటనే ఏం చేశాడు? దేవాలయాన్ని మరలా అతడు తలుపులు తీయించాడు, పవిత్రపరిచాడు. మరలా ప్రజలను ఏం చేశాడంటే, ప్రజలందరూ మరలా దేవునితో నిబంధన చేసుకోవాలని ప్రజలను దేవుని వైపునకు త్రిప్పాడు మిత్రులారా. ఆయన నిబంధనను నూతన పరిచినట్టు మనం చూడొచ్చు. ఇది దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఆ తర్వాత కింగ్ యోషియా రాజు ఎంత భక్తిపరుడో మనకు తెలుసు కదా. ఆ దేవాలయానికి మరమ్మతులు జరిగే సమయంలో యాజకుడైనటువంటి హిల్కియాకు ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. దాన్ని రాజు చదివిస్తాడు.
వాళ్ళు పితరులు చేసినటువంటి ఆ దోషాలన్నీ తెలుసుకుంటాడు. వాళ్ళ పితరులు దేవుని ఆజ్ఞలను మీరారని, దాని వలనే దేవుడు వారిపైకి తీర్పును పంపించాడని యోషియా తెలుసుకున్నప్పుడు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యి ఏం చేస్తాడంటే పెద్దలను, ప్రజలను అందరినీ దేవాలయంలో సమకూర్చి ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నింటినీ చదివిస్తాడు. వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుని కట్టడలు గైకొనాలని చెప్పి ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తాడు. చూడండి, ఇది రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయం చదవండి. ఇది హిజ్కియా కాలంలో. ఆ తర్వాత మరల ఇజ్రాయేలు ప్రజలు బబులోని చెరకు కొనిపోబడతారు. బబులోని చెరకు కొనిపోబడిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఎజ్రా, నెహమ్యాలు ఏం చేస్తారు? మీరు నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం చదవండి, అదేవిధంగా 9, 10 అధ్యాయాలు 2 చదవండి. వాళ్ళు మరలా ఏం చేస్తారు? నూతన నిబంధనను నూతన పరుస్తారు. ఎందుకు నాయకులు మీరు చూడండి, మోషే కాలం నుంచి పదే పదే ప్రజలను నిబంధనలోకి తీసుకెళ్తున్నారంటే, నిబంధన అంటే ఏంటి అసలు? నిబంధన అనేది చెడు కాదు. నిబంధన చేయించేటప్పుడు అరే వీళ్ళతో మనం నిబంధన చేపిస్తే రేపు వీళ్ళు మీరుతారేమో, ఎట్లా నిబంధన చేయించకపోతే మంచిది, అటువంటి తలంపు లేనే లేదు. నిబంధన ఎందుకంటే ప్రజల హృదయాలను దేవుని వైపునకు త్రిప్పడానికి, అది మారు మనస్సుకు సూచన, ఆధ్యాత్మిక క్రమశిక్షణకు సూచన. ఇప్పుడు భర్త తన భార్య వైపు తిరగడం తప్ప? ఈరోజు లేదు నా భార్యతోనే సంబంధం కలిగి ఉంటాను అంటాం తప్ప? ఏమో రేపు ఎట్లుంటానో నాకు తెలీదు కాబట్టి ఈరోజు నా భార్యతో ఏం మాట్లాడకపోవటం మంచిదని అనుకుంటే అది తప్పు మిత్రులారా, అది విధానం కాదు. మనం ఎందుకు నిబంధన చేసుకుంటామంటే ఆల్రెడీ మనం ఒక నిబంధనలో ఉన్నాం, నూతన నిబంధనలో. మిత్రులారా, మనమందరూ క్రైస్తవులందరూ కూడా దేవునితో ఆల్రెడీ ఒక నిబంధనలో ఉన్నారు. మనం కూడా ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. నేను ఎందుకు ఇన్ని ఉదాహరణలు మీ ఎదురుగా తీసుకొస్తానంటే మిత్రులారా, యాకోబు గారు చెప్పింది, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది ఏంటంటే అవునంటే అవును, కాదంటే కాదు అన్నటువంటి అది దేనికి సూచన అంటే వంకర మాటలు వద్దు. మీ మాటలు మీరు ప్రజలతో ప్రవర్తించేటప్పుడు సరళంగానే మాట్లాడండి. లేనిపోని ఒట్లు పెట్టుకోవద్దు. లేనిపోని ఒట్లు పెట్టుకోవటం, మేరటం చేయొద్దు ప్రజలతోటి. కానీ దేవునితో మనం ఒక నిబంధన కలిగి ఉండాలి. దేవుని ఎడల ఒక తీర్మానము కలిగి ఉండాలి, ఒక ప్రమాణము కలిగి ఉండాలి. ఏంటి? నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. దావీదు కూడా అదే అంటాడు. దానియేలు అంటాడు, నేను ఇటువంటి వాటిని తినని తీర్మానించుకున్నాను. ఈ రకమైనటువంటిదే మనం కూడా ఈ సంవత్సర ప్రారంభంలో చేసాము. ఇతర సహోదరులను గురించి మేము చెడు మాట్లాడము. పాత నిబంధన గ్రంథం అంతా ఇదే. నాయకులు చేసింది వారి కింద ఉన్నటువంటి ప్రజలను దేవుని వైపు తిప్పడంలో భాగంగా చేశారే గాని అది మరొకటి కాదు మిత్రులారా. కాబట్టి అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒట్టు పెట్టుకోవద్దరని చెప్పేసి దానికి దీనికి మనం ముడిపెట్టకూడదు మిత్రులారా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిందంటే ప్రజలతో మీ సంబంధాలు ఎలా ఉండాలి, లేనిపోయినటువంటి ఒట్టులు, అనాలోచితమైనటువంటివి, తొందరపాటువి, మోసపూరితమైనటువంటివి, ఇటువంటి వద్దు. వంకర మాటలు వద్దు, సరళమైన మాటలు మాట్లాడి. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే బయట ప్రపంచంతో ఒక క్రైస్తవుడు అవునంటే అవును అన్నట్టు ఉండాలి, కాదు అంటే కాదు అన్నట్టే ఉండాలి. వీటికి మించింది ఏది ఉండకూడదు బయట ప్రజలతోటి. అంతేగాని ఇంకా ఏదేదో కలిపి మీరు చేయొద్దు అనిలు చేసినట్టు. కానీ దేవుని విషయంలో అలా కాదు మిత్రులారా. దేవుని వైపు తిరగాలి. మనం ఒక నిబంధనలో ఉన్నాం ఆల్రెడీ. క్రైస్తవులందరూ కూడా నూతన నిబంధనలో ఉన్నారు. ఒకవేళ మనం ఎవరైనా సరే పాపములు జీవిస్తూ ఉంటే, వ్యభిచారములు జీవిస్తూ ఉంటే, చెడుతనములు జీవిస్తూ ఉంటే, లంచాలు తీసుకుంటూ ఉంటే, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే, మనం మరలా దేవుని వైపు తిరగాలి. మన జీవితాలను పరిశుద్ధపరుచుకోవాలి. ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, ఈ నూతన నిబంధనకు కట్టుబడి నేను ఉంటానని ప్రమాణం చేసుకొని మరలా జీవించాలి మిత్రులారా. ఆ విధంగా మన జీవితాలను పునరుజ్జీవింపజేసుకోవాలి. ఈ మాటలన్నీ గ్రహించులాగున దేవుడు సమృద్ధి అయినటువంటి కృపను మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.